మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా పట్టు శారీ కలెక్షన్స్ మొత్తం చూపిస్తుండా. సో రీసెంట్గానే మా అన్నీకి పెళ్లి జరిగింది. సో మా అన్నయ్య పెళ్ళప్పుడు మేము ఏమేమి శారీస్ అయితే కొనుక్కున్నాం, లెహంగాస్ కొనుక్కున్నాం, ఇంకా భార్గవికి కొన్న రిసెప్షన్ శారీస్, సత్యనారాయణ పూజ శారీస్, ఈ రిటర్న్ గిఫ్ట్ శారీస్, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాం. సో ద శారీ ప్రైజెస్, బ్లౌజ్కి డిజైన్ చెప్పించిన ఆ ప్రైజెస్, మళ్ళీ లెహంగా స్టిచ్చింగ్ ప్రైజెస్, ద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్తున్నాం. ఎక్కడ కొన్నాం అండ్ ఆ డీటెయిల్స్ కూడా చెప్తాం. సో ఫస్ట్ మనము భార్గవి రిసెప్షన్ శారీని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదైతే భార్గవిది రిసెప్షన్ శారీ. ఈ శారీ ఏమో రెడ్ కలర్లో ఉంది, ఫుల్ గోల్డెన్లో ఉంది. సో భార్గవి ఏమో ఈ శారీ వాళ్ళు మేము ఇది చెన్నై సిల్క్స్ పోయినాం. ఇదైతే మాకు హొసూర్లో ఉంది చెన్నై సిల్క్స్. సో బెంగళూరుకి అయితే మాకు చెన్నై సిల్క్ హొసూర్ అయితే చాలా దగ్గర. సో మేము కంప్లీట్ షాపింగ్, నాకు భార్గవికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ శారీస్, ద కంప్లీట్ షాపింగ్ అయితే మేము చెన్నై సిల్క్స్లోనే చేసేసినాం. అది హొసూర్లోనే ఉంది. సో ఇదైతే మేము అక్కడే కొనుక్కున్నాం. సో భార్గవి వాళ్ళేమో మేము షాపింగ్ పోయినప్పుడు వాళ్ళు బెంగళూరులో లేరు, నెల్లూరులో వాళ్ళు ఉండేది. సో అక్కడ ఇంకా మేము వీడియో కాలే చేసినాం. సో వీడియో కాల్లోనే వాళ్ళు ఈ శారీ అయితే సెలెక్ట్ చేసిండ్రు. ఇదైతే రిసెప్షన్ శారీ. లాస్ట్లో అయితే పిక్స్ కూడా యాడ్ చేస్తాం, మీరు చూడొచ్చు. సో కట్టుకొని నాకు ఎట్లా ఉందని. ఇదైతే రెడ్లో అయితే ఫుల్ గోల్డెన్ వచ్చింది. బార్డర్ కూడా చాలా చిన్నదే వచ్చింది, మరి అంత పెద్ద బార్డర్ కాదు, అంత చిన్న బార్డర్ కాదు, నార్మల్ సైజ్ బార్డరే వచ్చింది. ఎంత పెద్ద బార్డర్ వచ్చింది. సో దీని కాస్ట్ అయితే మాకు అప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి మంచిగా డిస్కౌంట్ ఉంది చెన్నై సిల్క్స్లో. నార్మల్గా కూడా అక్కడ డిస్కౌంట్ ఎప్పుడూ ఉంటుంది. సో డిస్కౌంట్ అంతా పోయి అంతా అయినాక ఈ రిసెప్షన్ శారీ అయితే భార్గవికి మేము వచ్చిన టోటల్ ప్రైస్ ఎంతంటే ఇది 25,000 అయింది. సో మళ్ళీ దానికి బ్లౌజ్ అయితే ఇట్లాంటి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అయితే ఇచ్చిండ్రు. నార్మల్ శారీకి ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో అలాంటి బార్డర్ అయితే ఇచ్చిండ్రు. సో మేమేమో ఈ బ్లౌజ్కి మగ్గం వర్క్ అయితే ఇచ్చేపించినాం. సో వెనకాల బ్లౌజ్కి ఇట్లా వచ్చింది, ఇట్లా పెట్టించిండ్రు వెనకాల కుచ్చులు, ఇట్లా 2 కుచ్చులు పెట్టించిండ్రు. సో ఇదైతే మగ్గం వర్క్, కంప్లీట్ మగ్గం వర్క్, హ్యాండ్కి, బ్యాక్కి, ఫ్రంట్కి అంతా మగ్గం వర్కే పెట్టించినాము. సో ఇది కూడా శారీ మొత్తం గోల్డెన్ ఉంది కాబట్టి ఇది కూడా విత్ గోల్డెన్ అండ్ వైట్ చమ్కీస్తో అయితే నీట్గా చేసిండ్రు. సో వెనకాల ఇట్లా వస్తుంది, చిన్న చిన్న పూలు పెట్టే చేసిండ్రు. సో ఇది కంప్లీట్ మగ్గం వర్క్. అండ్ ఈ బ్లౌజ్ మాత్రము 15,000 అయింది. సో కంప్లీట్ మగ్గం వర్క్ అంతా పెట్టి వెనకాల ఇది ఒక చిన్న చిన్న కుచ్చులు అంతా పెట్టి కంప్లీట్గా 15,000 అయితే అయింది. సో ఇదే భార్గవిది రిసెప్షన్ శారీ ఇంకా బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఏమో సత్యనారాయణ స్వామి పూజకి శారీ ఇది. సో ఇది పింక్ విత్ బ్లూ, ఇది మెజంతా కలర్ పింక్ విత్ బ్లూ. ఇది కూడా బార్డర్ చాలా పెద్ద బార్డర్ ఏం కాదు, కొంచెం చిన్న బార్డరే వచ్చింది. సో దీనికి మేము కుచ్చులు కూడా పెట్టించినాం. సో కుచ్చులు అయితే నార్మల్ కుచ్చులు, పెద్ద ఎంత పెద్ద కుచ్చులు ఏం కాదు, చిన్న నార్మల్ కుచ్చులు. సో ఇది కుచ్చులు కూడా సేమ్ మెజంతా పింక్ విత్ బ్లూ పళ్ళు మొత్తం. అండ్ దీనికి గోల్డెన్ థ్రెడ్ కూడా పెట్టిండ్రు. సో ఇదే అయితే కుచ్చులు అండ్ ఇది పళ్ళు. అండ్ ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్. అన్నిటికన్నా ఈ బ్లౌజ్ వర్కే మా అందరికి చాలా బాగా నచ్చింది. మైట్ బి కలర్ కాంబినేషన్ వల్ల ఏమో తెలీదు, ఈ బ్లౌజ్ కూడా మంచిగా కుచ్చులు పెట్టిండ్రు. ఇట్లా మెజంతా కలర్ విత్ పింక్ వెనకాల కుచ్చులు పెట్టిండ్రు. అండ్ ఫ్రంట్కి అయితే నెక్ పార్ట్ ఇట్లాంటి డిజైన్ పెట్టిండ్రు, చిన్న పూలు, గోల్డెన్ విత్ మెజంతా పింక్. అండ్ వెనకాల అయితే బార్డర్ కూడా మంచిగానే వచ్చింది, ఇట్లా వచ్చింది. సో ఈ బ్లౌజ్కి అయితే ఏం ఎక్కువ కాస్ట్ ఏం తీసుకోలేదు, అక్కడక్కడ చిన్న బొట్టాలు అవి కూడా పెట్టిండ్రు, చిన్న ఫ్లాస్ కూడా పెట్టిండ్రు. సో హ్యాండ్కి అయితే చిన్నగానే బార్డర్ కూడా ఇచ్చిండ్రు. సో ఈ వర్క్ అయితే ఎక్కువ అంత కాస్ట్ ఏం పడలేదు, ఈ బ్లౌజ్ 5,000 పడింది. సో ఇది సత్యనారాయణ స్వామి పూజకి భార్గవి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నేను మా మమ్మీదైతే ముహూర్తం శారీ అయితే చూపిస్తుండా. సో నేను మా అమ్మ అయితే ఒకేలాంటి శారీ అయితే తీసుకున్నాం. ముహూర్తంలో మా అన్నయ్య పెళ్ళప్పుడు మేమిద్దరం ట్విన్నింగ్ అవ్వాలనేసి సేమ్ ఒకేలాంటి శారీ అయితే తీసుకున్నాం. సో ఫస్ట్ టైం అయితే మేము షాపింగ్ పోయినాం. భార్గవి రిసెప్షన్ శారీ, ముహూర్తం శారీ కొన్నప్పుడే పోయి మేము చెన్నై సిల్క్స్లో అయితే ఇలాంటి ట్విన్నింగ్ కావాలా, ఇట్లాంటి క్రీమ్ కలర్ ఉండాలా, గోల్డెన్ కలర్ ఉండాలని అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు ప్రస్తుతంకి అయితే వాళ్ళకి అది లేదనిండ్రు. సో ఆఫ్టర్ 1 వీక్ అగైన్ మేము అక్కడికి పోతే మాకు ఇలాంటివి అయితే దొరికినాయి. ఇదైతే చాలా పెద్ద కాస్ట్లీ ఏం కాదు, ఈ శారీ జస్ట్ 5,000కే వచ్చింది. మేమేమో ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది అది ఇది అనుకున్నాం.
చూస్తే మాకేమో ఆఫర్ ఉన్నింది. సో 5000కే వచ్చేసింది. సో ఇదే మా ముహూర్తం శారీ. అండ్ నెక్స్ట్ ఈ శారీ, ఇది కూడా నాదే ఈ శారీ. సో ఈ శారీ ఏమో నేను ఒక 3 ఇయర్స్ ముందర కొనుక్కున్నా. సో దీనికి కుచ్చులు కూడా పెట్టించిన, కానీ ఈ శారీ ఒక్కసారి కూడా నేను కట్టుకునిందే లేదు. కానీ ఈ శారీ అయితే బాగుంది. మా అన్నయ్య పెళ్ళికి ఏదో ఒక ఈవెంట్లోనే ఏదో ఒక ఒకేషన్కి కట్టుకుందాం, సత్యనారాయణ పూజకి కట్టుకుందాం అనుకున్నా, కానీ నేను అసలుకి కట్టుకోలేదు. దీనికైతే చాలా పెద్ద బార్డర్ వచ్చింది. కానీ ఈ శారీ మేము తీసుకునింది నల్లిలో 3 ఇయర్స్ బిఫోర్ మార్తలిలో ఉండే నల్లిలో అయితే తీసుకున్నాం. సో దీని ప్రైస్ ఏమో 14,000 ఉన్నింది. అండ్ ఇదైతే బాగా ఉంది, చాలా వెయిట్ కూడా ఉంది, గ్రాండ్ లుక్ ఉంది. దీనికి చిన్న కుచ్చులు కూడా పెట్టించినాం. అండ్ ఇదే దానికి వచ్చిన బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మేము అప్పుడు దీనికి వర్క్ చేయించినాం కాబట్టి దీని ప్రైస్ అయితే అంతగా నాకు గుర్తులేదు. సో ఇది హ్యాండ్ డిజైన్, ఇది కూడా మగ్గం వర్క్ అని చెప్తాము. అండ్ ఇట్లు కూడా వెనకాల చిన్న కుచ్చులు పెట్టించిండ్రు. అండ్ వెనకాల నెక్ కూడా ఇట్లానే వచ్చింది, మంచిగా డిజైన్ అయితే పెట్టించినాం. కానీ ఇది నేను ఇప్పటివరకు ఒకసారి కూడా ఈ శారీని అయితే నేను డ్రాప్ చేయలేదు, ఏ ఒకేషన్కి యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే చిన్న ఇదేందో పెట్టిండ్రు, చమ్కీస్ స్టిక్కర్స్ ఏదో పెట్టిండ్రు. సో ఇది కూడా చాలా బాగానే ఉంది. సో ఈ శారీనే ద మెయిన్ రీజన్. నిన్న పెళ్ళికి, అదే మనీ పెళ్ళికి ఏ ఒక్క శారీకి ఏ ఒక్క బ్లౌజ్కి ఎలాంటి డిజైన్స్ పెట్టలేదు. ఇది 3 ఇయర్స్ ముందర దగ్గర 14,000-15,000 పెట్టి శారీ కొనుక్కొని దీనికి వర్క్ చేయించుకొని ఒకసారి కూడా నేను ఎక్కడా కట్టుకోలేదు. కాబట్టి మా అన్నయ్య పెళ్ళికి అయితే నేను నా ఒక్క బ్లౌజ్ కూడా ఎక్కడ డిజైన్ పెట్టించుకోకూడదు అని డిసైడ్ అయిపోయి అది వేస్ట్ అవుతుంది అనుకొని నేనైతే ఎక్కడా పెట్టలేదు. సో ఈ శారీ తెలీదు, నేను మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటాను. సో ఇది ముహూర్తం. అండ్ ఇదేమో ఊరికే ఎప్పుడో కొనుక్కున్న శారీ. ఇప్పుడేమో నేను మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి నేను వేసుకున్న లెహంగా అయితే చూపిస్తా. ఇదైతే మాకు నెల్లూరులో మా అన్నయ్య వాళ్ళు నిండ్రు. సో వాళ్ళేమో ఒకసారి బెంగళూరుకి వచ్చినప్పుడు నాకు ఒక శారీ అయితే గిఫ్ట్ ఇచ్చిండ్రు. సో మా అన్నయ్య పెళ్ళికి నేను మళ్ళీ వేరే శారీ ఏం కొనుక్కోకుండా వాళ్ళు ఇచ్చిన శారీనే ఏం చేయాలనుకొని ఆ శారీ డ్రాప్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ శారీనేమో నేను లెహంగా కింద కన్వర్ట్ చేసేసిన. సో ఇదేమో ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అండ్ గోల్డెన్ బోర్డర్. సో ఇదేమో లోపలేమో వీళ్ళు క్యాన్ కూడా వేసి, ఒక లేయర్, క్యాన్ ఏమో సెకండ్ లేయర్, అట్ట ఒక 4 లేయర్స్ పెట్టయితే ఇది కుట్టిండ్రు. సో ఇది వేసుకున్న పిక్ అయితే నేను మీకు ఫైనల్గా అయితే పెడుతుండా. సో ఇది ఈ శారీ అయితే నాకు గిఫ్ట్ వచ్చింది. సో దీని ప్రైస్ తెలీదు. ఈ లెహంగా అయితే కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయి కుట్టినందుకైతే 4,000 తీసుకునిండ్రు. దానికి వాళ్ళు శారీలోనే హిప్ బెల్ట్ కూడా చేసి ఇచ్చిండ్రు. అండ్ ఇదే శారీకి వచ్చిన బ్లౌజ్. వెనకాల ఇట్లాంటి చాలా సింపుల్గా పెట్టించుకున్నా, దీనికి ఎలాంటి బ్లౌజ్కి ఎలాంటి డిజైన్ ఏం పెట్టించుకోలేదు. అండ్ దుపట్టా ఏమో దీనికేమో కట్ వర్క్ దుపట్టా, నార్మల్ దుపట్టా తీసుకున్నా. ఈ దుపట్టా ఏమో 800 పడింది నార్మల్ షాప్లో. కట్ వర్క్ దుపట్టా అని చెప్తే వాళ్ళే ఇస్తారు. సో ఇది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కట్టుకున్నా. సో పిక్స్ కూడా యాడ్ చేస్తా, చూడొచ్చు మీరు. అండ్ ఇంకొకటేమో మా అన్నయ్యకి నలుగు ఫంక్షన్ జరిగింది చౌట్రీలో. సో ఆ చౌట్రీలోకి నాకు నలుగుకి వేరే డ్రెస్ కావాలి అని చెప్పి ఇది కూడా లెహంగానే. ఇది నార్మల్ బయట షాప్స్ పోయి మెటీరియల్ తీసుకొని, ఇది జార్జెట్ మెటీరియల్. సో మెటీరియల్ తీసుకొని అప్పటికప్పుడు ఇది కలంకారీ వర్క్ విత్ జార్జెట్ మెటీరియల్ ఇట్లా వస్తుంది డిజైన్. సో ఇది కూడా పిక్ యాడ్ చేసిన, మీరు చూడొచ్చు ఎట్లా ఉంది ఫైనల్ లుక్ అని. దీన్ని కూడా లోపల క్యాన్ పెట్టించి కుట్టిపించుకున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే పట్టింది, 3,000 పట్టింది వాళ్ళంతా కుట్టి క్యాన్ అంతా వేసి ఇచ్చేకి. సో దీనికి నడుం కడ ఇట్లాంటి కుచ్చులు పెట్టిండ్రు. ఇది ఫైనల్ క్యాన్ ఇది క్యాన్ అంతా పెట్టి కుట్టిండ్రు. సో ఇదేమో పర్పుల్ కలర్ లాంటి లెహంగా. ఇంకా మళ్ళీ దానికి బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది నేను బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్న బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ కూడా నేను ఎలాంటి వర్క్ ఏమీ పెట్టించుకోలేదు, కంప్లీట్ కలంకారీ జార్జెట్ది. అండ్ దీని మీదేమో దుపట్టా, ఇట్లాంటి దుపట్టా. ఈ దుపట్టా అయితే బయట తీసుకున్నాం. సో అలాంటి దానికైతే ఇలాంటి దుపట్టా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి దుపట్టా అయితే తీసుకున్నా. ఫుల్ అద్దాలు కలర్లో ఉంది ఇది. సో ఇదే దానికి వచ్చిన దుపట్టా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లెహంగా మా అన్నయ్య రిసెప్షన్ లెహంగా. ఆల్మోస్ట్ ఇది అనుకోకుండా నాది భార్గవిది ఆల్మోస్ట్ సేమ్ కలర్ సేమ్గా అయిపోయింది. రిసెప్షన్కి మా ఇద్దరిది ట్విన్నింగ్ లాగా అయిపోయింది. సో
అన్ఎక్స్పెక్టెడ్ ట్విన్నింగ్ ఇది. సో ఇది కూడా ఇది రెడ్ విత్ కంప్లీట్ గోల్డెన్ డిజైన్. అండ్ ఇది కూడా శారీనే, ఇదేం మెటీరియల్ కాదు. ఒక శారీ తీసుకొని ఆ శారీని మేము లెహంగా కింద కన్వర్ట్ చేసినాం. ఒక చిన్న బార్డర్ అయితే వచ్చింది. అండ్ దీన్ని కూడా లోపల క్యాన్ పెట్టే కుట్టించినాం. సో దీని బ్లౌజ్ అయితే ఇది, నేను మళ్ళీ చెప్తుంటా, ఈ బ్లౌజ్ కూడా బోట్ నెక్ బ్లౌజ్. సో ఎలాంటి డిజైన్స్ ఏం పెట్టించుకోకుండా నార్మల్గానే కుట్టించుకున్నా. ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉండాలని చాలా సింపుల్గా నా బ్లౌజెస్ కానీ లెహంగాస్ కానీ శారీస్కి దేనికి ఎలాంటి డిజైన్స్ ఎక్కడ ఎలాంటి వర్క్ పెట్టించుకోలేదు నేను. సో దీనికి అది దుపట డార్క్ బ్లూ విత్ వైట్ ఫ్లవర్స్ ఇట్లా వచ్చింది. సో ఇవన్నీ కంప్లీట్ పిక్స్ అయితే అక్కడ పెడుతుంటా చూడండి. సో మా అన్నయ్యకి కూడా మేము షాపింగ్ చేసింది హోసూర్ చెన్నై సిల్క్స్లోనే, భార్గవికి హోసూర్ చెన్నై సిల్క్స్లోనే, నాకు మా మమ్మీకి హోసూర్ చెన్నై సిల్క్స్లోనే. మళ్ళీ మాకు వచ్చిన రిలేటివ్స్ గెస్ట్ వాళ్ళకందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన శారీస్ అది కూడా హోసూర్ చెన్నై సిల్క్స్లోనే తీసుకున్నాం. సో ఇదైతే ఫైనల్గా జరిగిన మ్యారేజ్ షాపింగ్ విత్ శారీస్ కలెక్షన్, లెహంగాస్ అన్నీ. భార్గవి ముహూర్తం శారీ అయితే అది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఆ శారీ అయితే ప్రస్తుతంకి నేను చూపిలేను. ఇదే నా కంప్లీట్